అయితే ఈ కోఆపరేటివ్ యాక్ట్కి సంబంధించి ఇది ఈ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మనకి చంద్రకిరణ్ గారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. వారు అసలు అంటే మనం ఇందాక అందరం అనుకున్నాం, మన కోఆపరేటివ్ యాక్ట్ చాలా కీలకమైంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఇళ్ళకెళ్ళి 100 రూపాయలు కూడా నేను తీసుకోలేను, అట్లా ఉంటుంది అన్నమాట. సో ఏదైనా యాక్ట్ ప్రకారమే జరగాలి. జనరల్ బాడీ ఈజ్ ద సుప్రీం. జనరల్ బాడీ నిర్ణయమే అంతిమ నిర్ణయం. జనరల్ బాడీ కాదని ఎవరు ఏం చేయడానికి లేదు. అందుకనే యాక్ట్కి లోబడి ఉండాలి. సో దీనికి సంబంధించి చంద్రకిరణ్ గారు ఒక చిన్న 5 నిమిషాల ప్రజెంటేషన్ ఉంది. అయిపోయిన తర్వాత మన సభ ప్రారంభం అవుతుంది. ఓవర్ టు చంద్రకిరణ్ గారు. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు అండ్ మిగతా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు ఆడిట్ గురించి ఇద్దామని అనుకున్నాం. ఈ ఆడిట్ ప్రకారము అసలు మన సొసైటీలలో ఆడిట్ ఎందుకు చేయాలి అంటే కంప్లైన్స్ డిపార్ట్మెంటు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964 తీసుకొచ్చింది. దాని ప్రకారం మీ సొసైటీలో జరిగే రూపాయి రాకడా రూపాయి పోకడా, అంటే ఒక రూపాయి ఎట్లా వచ్చింది, ఆ రూపాయిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, అది యాక్ట్ ప్రకారం జరిగిందా జరగలేదా అనే కంప్లైంట్స్ ఉండటం కోసం పెట్టారండి. రెండవది ట్రాన్స్పరెన్సీ. సొసైటీలో 1 రూపాయి ఖర్చు పెట్టడానికి 1 రూపాయి వసూలు చేయడానికి అధికారం మేనేజింగ్ కమిటీకి ఉంది. అది ఎట్లా ఖర్చు పెట్టారు, అది ఎట్లా వచ్చింది ఆ రూపాయిని తెలుసుకోవాల్సిన అధికారం మెంబర్స్ హక్కు మీకు కూడా ఉంది. ఆ ట్రాన్స్పరెన్సీ కోసమే ఆడిట్ జరుగుతుందండి. మూడోది మీ సొసైటీకి అసెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందాక మీరు సార్ చెప్పినట్టు 11 కోట్ల ఎఫ్డీస్ ఎన్నో ఎఫ్డీస్ ఉన్నాయి. ఆ ఎఫ్డీస్ అట్లనే ఉన్నాయా లేదా, సేఫ్ గార్డ్ చేశారా చేయలేదా, ఏమైనా ఖర్చు పెట్టారా, అవన్నీ ఆడిట్ రిపోర్ట్లో తెలుస్తాయి. ఒకవేళ జీబీ పర్మిషన్ లేకుండా ఏమైనా ఖర్చు పెడితే మీరు జీబీ మీటింగ్లో క్వశ్చన్ చేసే అధికారం మీకు వస్తుంది. నాలుగోది అకౌంటబిలిటీ. ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ. సొసైటీ యొక్క పనిచేస్తున్న మేనేజర్కి 10,000 రూపాయలు జీతం ఇవ్వాలి అని జనరల్ బాడీ తీర్మానించినప్పుడు వాళ్ళు 10,000 రూపాయలు ఇవ్వకుండా 11,000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఎందుకు ఇచ్చారు, ఈ రూపాయి ఎందుకోసం ఖర్చు పెట్టారు అని అకౌంటబిలిటీ మెంబర్స్కి మేనేజింగ్ కమిటీకి ఇద్దరికీ ఉంటుంది. ఐదోది మెంబర్స్ ట్రస్ట్. అక్కడ కూర్చున్న వాళ్ళు, పైన డయాస్ మీద కూర్చున్న మేనేజింగ్ కమిటీ వాళ్ళు ఏం ఖర్చు పెట్టినా మాకు సంబంధం లేదు, మీరేదో ఒకటి చేసుకోండి, మీ అంకెలు మీవి సార్, మాకు సంబంధం లేదు అనటానికి లేదండి. ఎందుకంటే మీరు దాన్ని అప్రూవ్ చేస్తేనే మీకు పైన కూర్చున్న వాళ్ళకి ఇద్దరికి ట్రస్ట్, ఒక నమ్మకం అనేది ఉంటుందండి. అందుకనే ఆడిట్ చేస్తారు. అసలు ఇందాక నుంచి చాలామంది మెంబర్స్ ఆడిట్ రిపోర్టు ఫస్ట్ కాదు సార్, తర్వాత ఆడిట్ రిపోర్ట్ సంగతి చూద్దామని చెప్పారు. ఒకవేళ వీళ్ళు ఆడిట్ రిపోర్టు కనుక జీబీలో పెట్టి అప్రూవల్ చేసుకోకపోతే అండర్ సెక్షన్ 21AA కింద కమిటీని సీజ్ చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి పెట్టాల్సిన బాధ్యత ఎంత ఉందో వాటి గురించి ప్రతి రూపాయి గురించి వివరంగా తెలుసుకొని దాన్ని అప్రూవ్ చేయాల్సిన బాధ్యత జనరల్ బాడీగా మీ మీద కూడా ఉంటుందండి. ఇందుకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆడిట్, గవర్నెన్స్ అండ్ కమిటీ రెస్పాన్సిబిలిటీస్ కింద ఒకవేళ మేనేజింగ్ కమిటీ కనుక పెట్టకపోతే 34 కింద, సెక్షన్ 34 కింద కమిటీని కూడా సీజ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా ఫ్యూచర్ జీబీస్లో ఎప్పుడైనా మీ మేనేజింగ్ కమిటీ వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ కనుక ప్రవేశపెడితే ఫస్ట్ ఆడిట్ రిపోర్ట్ అప్రూవ్ చేయాలి. యూనియన్ బడ్జెట్ కంటే ముందర కూడా కాగ్ రిపోర్ట్ ప్రవేశపెడతారు. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన రూపాయి మీద, పోయిన రూపాయి మీద ఏజీ డిపార్ట్మెంట్ అకౌంటెంట్ జనరల్ చేసిన ఆడిట్ రిపోర్ట్ ఫస్ట్ ప్రవేశపెట్టిన తర్వాతనే ఆ డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలనేది బడ్జెట్లో పెడతారు. సో ఇది కూడా అంతే అండి. రేపొద్దున వీళ్ళు ఏదైనా పాలసీ డెసిషన్ తీసుకొని ఏదైనా ఎక్స్పెండిచర్ ఇన్కర్ చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళు పెట్టిన ఆడిట్ రిపోర్ట్ని మీరు అప్రూవ్ చేస్తేనే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. సో ఆడిట్ రిపోర్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఆఫ్ ది సొసైటీ. సో దయచేసి అది చూడండి. ఈసారి నెక్స్ట్ టైం నుంచి ఆడిట్ రిపోర్టు ఖచ్చితంగా డిస్కషన్లో వచ్చినప్పుడు ఫస్టే డిస్కషన్కి వస్తుందండి. అది యాక్ట్లో చెప్పింది. అది యాక్ట్లో ఫస్ట్
ఆ 6 monthsకి కానీ 1 yearకి కానీ ఆ సొసైటీకి వచ్చిన జమా ఖర్చుల వివరాలు మీకు ఖచ్చితంగా తెలియజేయాలి. అది మీరు అప్రూవ్ చేయవలసిందే. ఒకవేళ ఆడిట్ చేయకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాను. రెండోది, ఇందాక ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిందండి. కొంతమంది మేనేజింగ్ కమిటీ మెంబర్స్ వాకౌట్ చేశారు, అంటే బాయ్కాట్ చేశారు. సెక్షన్ 34 కింద, సెక్షన్ 21(1)H కింద అక్కడ ఉన్నాయి చూడండి, మీకు కనబడుతున్నాయా? అట్లా బాయ్కాట్ చేయకూడదండి. బికాస్ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది మేనేజింగ్ కమిటీ ఇన్ విచ్ the agenda item has been decided. Well, agenda is approved by the managing committee and they are part and parcel of the managing committee. అది కాదు, మాకు నచ్చలేదు, మేము మా ఇష్టం వచ్చిందే మాట్లాడతాం. ఒక సీరియల్ మీకు అజెండా ఐటెంలో కూడా హైరార్కీ ఉంది కదా. ఫస్ట్ ఇది మాట్లాడతాం, సెకండ్ ఇది మాట్లాడతాం, థర్డ్ ఇది మాట్లాడతాం, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, అట్లా అజెండా పాయింట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా జనరల్ బాడీ మీటింగ్ ఆ సీనియారిటీ ప్రకారమే జరగాలి. మీరు సో అండ్ సో ఇష్యూ డిస్కస్ చేద్దాం అనుకున్న 6th పాయింట్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బేర్ విత్ ద చైర్ ఆఫ్ ది మీటింగ్. ప్రెసిడెంట్ గారు చైర్ ఆఫ్ ది మీటింగ్ అండి. ప్రెసిడెంట్ గారు ఎవరైనా కావచ్చు, ఈవెన్ చారి గారైనా కావచ్చు, ఇప్పుడున్న గోపరాజు గారైనా కావచ్చు. చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. చైర్ వద్దు అన్నప్పుడు కూర్చొని ఉంటే అయిపోయేది. ఒకవేళ వీళ్ళు ఇదే కంటిన్యూ చేస్తే కనుక వీళ్ళకి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయండి. చట్టం చెప్తుంది, ఇది నేను నా సొంతంగా చెప్పట్లేదు. అట్లా అన్ఫార్చునేట్ అండి. ఈసారి నెక్స్ట్ టైం నుంచి అట్లా జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డిస్క్వాలిఫికేషన్ అండి, డిస్క్వాలిఫై అయిపోతారు. ఒకవేళ జనరల్ బాడీ కూడా తీసుకోకపోతే ద రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ హ్యాస్ పవర్స్ టు ఇంటర్వీన్ ఇఫ్ ద మెంబర్ ఫెయిల్స్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఇంక్లూడింగ్ డ్యూరింగ్ జనరల్ బాడీ మీటింగ్. అక్కడ రాశాను 4th పాయింట్లో ఫస్ట్ పాయింట్. 4th పాయింట్లో ఫస్ట్ పాయింట్ నేను సార్కి పంపించానండి, ఆల్రెడీ సొసైటీలో ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ది టైం. థ్యాంక్ యూ. లేదు సార్ ప్లీజ్ చంద్రకిరణ్ గారు, మా సభ్యులకు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఒక్కసారి రేంజ్ మైక్ ఇవ్వండి ప్లీజ్. ఓకే ఒక్క నిమిషం, మైక్ అక్కడ ఉంది, మైక్ తీసుకో హరీష్. ఖచ్చితంగా రికార్డే, ప్రొసీడింగ్స్ రికార్డ్ అవుతున్నాయి. వీళ్ళు అబ్జర్వర్స్ వచ్చిందే రికార్డ్ చేయడానికి. ఖచ్చితంగా మన చంద్రకిరణ్ గారు మన కిరణ్ గారు ఇక్కడ ఇప్పుడు కోఆపరేటివ్ సెక్షన్స్ ప్రకారం మీరు ఏదో చెప్పారు చూడండి, దాన్ని ఇంకోసారి కాదు విపులంగా చెప్పండి. ఫస్ట్ ఒకవేళ మేనేజ్మెంట్ అంటే ఎంసీ కమిటీ డిసైడ్ చేసి ఎజెండా తయారు చేసిన తర్వాత అలా మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోవడం అనేది అది ఫలానా రూల్స్ ప్రకారం అంటున్నారు కదా, దాన్ని ఇంకోసారి డీటెయిల్గా ఇప్పుడు వచ్చిన మెంబర్స్ కూడా వివరించండి. ఇప్పుడు ఇమ్మీడియట్గా అలా వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం యాక్షన్ తీసుకోవచ్చు అనేది కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఏంటంటే ఇంకోసారి అంటే ఇమ్మీడియట్గా ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా, లేకపోతే ఇంకోసారి కోసం అవకాశం ఇస్తారా? ప్రతిదానికి ఒక అవకాశం ఉంటుందండి, అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ద బాయ్కాటింగ్ మెంబర్స్ మే బి వార్న్, అంటే ఒక వార్నింగ్ ఇస్తారు. డిస్క్వాలిఫైడ్ ఆర్ సబ్జెక్టెడ్ టు యాక్షన్ అండర్ సొసైటీ బైలాస్ ఆర్ సెక్షన్ 34. ఫస్ట్ వార్నింగ్ ఇస్తారండి, అంటే ఇంటర్నల్గా వాళ్ళ మేనేజింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకొని సెక్షన్ 34 ప్రకారం మీరు బాయ్కాట్ చేయడం తప్పు కాబట్టి మీకు ఒక వార్నింగ్ ఇస్తున్నామంటారండి. వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు 2nd జీబీలో కూడా అట్లనే చేస్తుంటే అంటే అబ్స్ట్రక్టింగ్ ద, ఇప్పుడు మన జీబీ జరిగేది ఎందుకంటే అప్రూవల్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్స్, బడ్జెట్స్, అంటే ఆడిట్ రిపోర్ట్స్ అప్రూవ్ చేసుకుంటున్నాం. మన ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పెండిచర్ పెట్టదలుచుకుంటే దానికి కూడా అప్రూవల్ తీసుకుంటున్నాం. లైక్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ ప్రైవేట్ పార్టీస్ అనేది ఒకటి ఉంది కదా, అది బడ్జెట్లో భాగమే కదా. మీకున్న డబ్బుల్ని ఎట్లా ఖర్చు పెట్టాలో మేనేజింగ్ కమిటీ జనరల్ బాడీని అడుగుతుంది. మీరు అప్రూవల్ ఎట్లా ఇస్తే అట్లా వాళ్ళు ఖర్చు పెడతారు, అది కూడా బడ్జెటే. రేపొద్దున ఇంకా వేరే డెవలప్మెంటల్ యాక్టివిటీస్, మీకు ఆల్రెడీ ఉన్న వెంచర్స్లో ఏమైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడానికి మేము ఇన్ని రూపాయలు ఖర్చు పెట్టదలుచుకున్నాం, ఇక్కడ రోడ్లు వేయించదలుచుకున్నాం, ఇక్కడ వాటర్ లైన్స్ ప్రొవైడ్ చేయదలుచుకున్నాం, ఇంకేమైనా డెవలప్మెంట్ వర్క్స్ చేయదలుచుకున్నాం, ఇవన్నీ బడ్జెట్లో భాగం.
ఇవన్నీ ఆడిట్ రిపోర్ట్లో కూడా భాగమే. ఆడిట్ రిపోర్ట్ ఏంటంటే ఆల్రెడీ ఇట్లాంటి విషయాల మీద ఖర్చు పెట్టింది చెప్తుంది. బడ్జెట్ ఏంటిదంటే మేము ఫ్యూచర్లో ఖర్చు పెట్టబోయేది ఏంటి చెప్తుంది. ఇట్లాంటి మీటింగ్లలో బాయ్కాట్ చేయటం, అబ్స్ట్రాక్ట్ చేయటం అంటే అడ్డుపడటం, ఇట్లాంటి పనులు చేయటం వల్ల వాళ్ళకి ఫస్ట్ వార్నింగ్ ఇస్తారండి, సెకండ్ టైం షోకాజ్ నోటీస్ ఇస్తారు, థర్డ్ టైం అది రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్తారు. అది సభ్యులకు కూడా వర్తిస్తుందండి. ఈవెన్ దిస్ అప్లికబుల్ టు members also, general members also. Obstructing the general body is prohibited under Cooperative Societies Act. నాగరాజ్ గుప్తా గారు. సార్, ఇప్పుడు దీంట్లో 3 times జనరల్ బాడీకి రాకపోతే తీసేయాలని ఒక అది కూడా ఉంది కదా, అది దాని గురించి మీరేమని చెప్తారా? ఇప్పటివరకు కూడా అంటే మొన్న నేను విన్నాను ఏంటంటే, నాకు వచ్చేసి 15 సంవత్సరాలు అయితే మెంబర్షిప్, నేను ఒక్కసారి కూడా మీటింగ్ రాలేదని సభ్యులే స్వయంగా చెప్పుకున్నారు. అలాంటి పద్ధతి ఉంటే మాత్రము మనం ఏం చేయాలనుకున్నా ముందుకు పోలేము. కాబట్టి దాని గురించి కూడా కొంచెం మీరు క్లియర్గా చెప్తే అది కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేనేజ్మెంట్ కమిటీ చూస్తే బాగుంటుంది. కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటంటే డెమోక్రటికల్లీ రన్ కావాలి, డెమోక్రటిక్గా రన్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మెంబర్సే, డయాస్ మీద కూర్చున్న వాళ్ళు, డయాస్ కింద ఉన్నవాళ్ళు అందరూ మెంబర్సే. అందరికీ హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. చట్టంలో సెక్షన్ 21, 22, 23, 24 కింద ఇవన్నీ నిర్వచించబడ్డాయి. ఆ నిర్వచనాల ప్రకారము మీరు ఎలక్ట్ చేసుకుంటే వాళ్ళు పైన కూర్చున్నారు, కానీ దే ఆర్ ఆల్సో ఏ మెంబర్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. వాళ్ళకేమీ స్పెషల్ పవర్స్ ఏమీ లేవు. జస్ట్ ఒక బాడీ, ఎలక్టెడ్ బాడీ ఉండాలి, ఈ సొసైటీ అఫైర్స్ని చట్ట ప్రకారం నడిపించుకోవాలి, నడిపించుకున్న తర్వాత దాన్ని ఎవ్రీ జీబీఎంలో మెంబర్స్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి అని చెప్పుకోవడానికి మాత్రమే ఇక్కడ కమిటీ ఉంది. ఈ కమిటీ జీబీ మీటింగ్ కాల్ఫర్ చేస్తే మన చట్టంలో ఉన్న నిర్వచనం ప్రకారము కొత్తగా వచ్చిందండి, తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన చట్టము. ఈ చట్టంలో ఒక మెంబర్ కనుక 3 consecutive జీబీస్కి అంటే వితౌట్ ఆబ్సెన్స్ ఆఫ్ లీవ్, అంటే ఫరాల పేరు తెలియదు నాకు, ఎవరైనా సమ్ ఎక్స్ నేను మీటింగ్ అటెండ్ కాలేను అని మేనేజింగ్ కమిటీకి ముందే ఒక రాతపూర్వకంగా తెలియజేసి ఆయన రాకపోతే ఓకే అండి, అది కౌంట్ కాదు. అట్లా కాకుండా ఫ్రీక్వెంట్గా ఎప్పుడు మీటింగ్ పెట్టినా అటెండ్ కాకపోతే డిస్క్వాలిఫికేషన్కి ప్రొవిజన్ ఉంది. దట్టు మళ్ళీ మేనేజింగ్ కమిటీ ఎవరైతే మెంబర్స్ రాలేదో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి, 15 days టైం ఇవ్వాలి. అప్పుడు కూడా ఇవ్వకపోతే షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. షోకాజ్ నోటీస్ కూడా రెస్పాండ్ కాకపోతే రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్ళాలి. తర్వాత జనరల్ బాడీలో పెట్టాలి. జనరల్ బాడీలో ఆ రోజు అటెండ్ అయిన మెంబర్స్లో 2/3 అంటే ఈరోజు 300 మంది అటెండ్ అయ్యారనుకోండి, 2/3 అంటే 200 మంది మెంబర్స్ ఫలానా మెంబర్ రాలేదు కాబట్టి మేము ఆయన తీసేస్తున్నామంటే వాళ్ళు ఒప్పుకుంటే తీసేస్తారు. వాళ్ళ ఒకసారి డిస్క్వాలిఫై అయిన తర్వాత 2 years నుంచి 5 years వరకు ఆయన మళ్ళీ మెంబర్షిప్కి అర్హుడు కాదు. తర్వాత ఇవ్వచ్చు కానీ ఈ లోపల ఆయనకు ఓటింగ్ రైట్స్ పోతాయి. ఒకవేళ ల్యాండ్ అలాట్ కావాల్సి ఉంటే ఆయన తీసుకుపోయి లాస్ట్ ఆఫ్ ది సీనియారిటీలో పడేస్తారు. అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఈసారి నుంచి అయినా మీ మెంబర్స్కి చెప్పండి, జనరల్ బాడీ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పండి. స్పెషల్ జనరల్ బాడీలు ఎన్ని పెట్టుకోవాలని చట్టంలో క్లియర్గా లేదు. యాన్యువల్ జనరల్ బాడీస్ మాత్రం 2 పెట్టుకోవాలి, అట్లీస్ట్ 1 పెట్టుకోవాలి, అట్లీస్ట్ 1. 2 ఈజ్ మస్ట్, 2 ఈజ్ మస్ట్ కాదండి, 1 ఈజ్ మస్ట్, 2 ఈజ్ దాన్ని ఏమంటారు చాయిస్, బై చాయిస్. శ్రీరామ్మూర్తి గారు. అందరికీ నమస్కారం. మన సొసైటీ స్థాపించి 1960లో, కానీ 1964లో చట్టం వచ్చింది. అప్పటి బైలాలు అవే ఉన్నాయి మన దగ్గర. ఈ మోడర్న్ తర్వాత ఏమీ లేవు. అయితే ఇప్పుడు ఇవాళ చనిపోయిన వాళ్ళందరూ రిజల్యూషన్లు అవి ఇవి చాలా ఉన్నాయి. ఈ బైలా మొత్తం అమెండ్మెంట్స్ ఒకసారి యాజ్ పర్ రూల్స్ మారిస్తే ఈ అబ్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు. ప్రతిసారి రెజల్యూషన్ చేయటం అవన్నీ అక్కర్లేదు. ఒకసారి బైలా పూర్తిగా అమెండ్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ మే బి యాజ్ పర్ యాక్ట్. సార్ చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. మీరు ఆడిట్ రిపోర్ట్స్ కనుక చూస్తే డిఫెక్ట్ షీట్ ఉంటుంది. ఆ డిఫెక్ట్ షీట్లో ప్రతి ఆడిట్ రిపోర్ట్లో ఒక పాయింట్ కంపల్సరీగా మెన్షన్ చేస్తాం. బీయింగ్ ఆడిటర్స్ మేము యాజ్ పర్ GOMS నెంబర్ 53
ఈ కొత్త యాక్ట్ వచ్చిందని 2016లో. దీని ప్రకారం అన్ని సొసైటీలు ఎన్ బ్లాక్ అమెండ్మెంట్ చేయించుకోవాలి ఈ చట్టానికి అనుగుణంగా. మీ చట్టం ఇప్పుడు మీకు ఆల్రెడీ ఉన్న బైలాస్లో ఏదో ఒక లొసుగు ఉండొచ్చు, ఆ లొసుగుని కవర్ చేసే విధంగా కొత్త చట్టం ప్రకారము మీరు ఖచ్చితంగా అమెండ్మెంట్ చేయించుకోవాలని మేము ప్రతి ఆడిట్ రిపోర్ట్లో అదొక డిఫెక్ట్ రాస్తాం. కానీ లాస్ట్ 4-5 ఇయర్స్ పిఐసి గారు ఉన్నది, పిఐసి గారికి కొన్ని లిమిటెడ్ అధికారాలు మాత్రమే ఉంటాయి. అమెండ్మెంట్ ఆఫ్ బైలాస్ అవన్నీ కావాలంటే జీబీ అప్రూవల్ కావాలి, దానికి మళ్ళీ వేరే సెక్షన్ ఉంది, దానికి వెళ్ళి వేరే ప్రొసీజర్ ఉంది. సో ఇప్పుడు కొత్త కమిటీ వచ్చింది కాబట్టి ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2026 మార్చ్ 31 లోపల ఒక ఎన్ బ్లాక్ అమెండ్మెంట్ బైలాస్ చెప్పండి. మీకు ఏదైనా మీకు కోఆపరేషన్ కావాలంటే మేము ఖచ్చితంగా చేస్తాము. నెక్స్ట్ జనరల్ బాడీ లోపల ఈ బైలా అమెండ్మెంట్ మా దాంట్లో ఇప్పటివరకు 2020 తర్వాత మేము కొత్తగా మెంబర్షిప్ ఇచ్చినాం. వాళ్ళకి ఎవరికి కూడా ఈ సొసైటీ యాక్టివిటీ విషయాలు జనరల్ బాడీకి అటెండ్ అవ్వాలి ఇలాంటివి తెలియవు. సో అందుకనే ఇక మిమ్మల్ని కొంచెం డీటెయిల్గా చెప్పమన్నది. థ్యాంక్ యూ. బైలా బుక్స్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక బైలా ఉంది కదా, ఆల్రెడీ మా వెబ్సైట్లో మోడల్ బైలాస్ ఉన్నాయి హౌసింగ్ సొసైటీకి సంబంధించింది. దాంట్లో ఏవి మీ సొసైటీకి అప్లికబుల్లో ఏవి అప్లికబుల్ కాదో అందులో ఉన్న బైలా కాకుండా మీకు కొన్ని స్పెషల్ బైలాస్ ఉండొచ్చు, అంటే మీ సొసైటీ ఆబ్జెక్టివ్కి సంబంధించింది, అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని ఒకసారి మాకు సబ్మిట్ చేస్తే మేము ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినప్పుడు అది వెరిఫై చేసి ఏమైనా తప్పు లోపులు ఉంటే అది ఖచ్చితంగా రెక్టిఫై చేసేస్తాం. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, మళ్ళీ అది కూడా జీబీలో పెట్టాలి. హలో సార్, ఇప్పుడు సభ్యత్వం తీసుకున్నప్పుడు మాకు సపోజ్గా నాకు 100వ నెంబర్ ఉందనుకోండి, 100 నెంబర్ లోపల ఉన్న వాళ్ళు రకరకాల కారణాలతోటి సంఘాన్ని వదిలిపెట్టవచ్చు, లేకపోతే డిస్క్వాలిఫై అయిపోవచ్చు. వాటిలో ఎవరినైనా నింపుతారా పలుకుబడితోటి, లేక ఆ సీట్లు అలాగే ఉంటాయా? ఒకసారి సభ్యత్వం నెంబర్ ఇస్తే శాశ్వతంగా అదే నెంబర్ ఉంటుందా? ఒకటి. రెండవది, గోపనపల్లిలో అలాట్మెంట్ అయిన తర్వాత మేము చాలా 60-70 దగ్గర ఉన్నాం ఆ కటింగ్ అయిపోయిన తర్వాత ఉన్న నెంబర్లు. ఇప్పుడు చూస్తే 150 వరకు వెళ్ళిపోయాయి. అంటే మాకంటే ఒక 50-20 మంది పలుకుబడితో ఆ ఫిలప్ చేసుకున్నారు ఆ పేర్లు అనేటువంటిది ఒక అనుమానం చాలా మందిలో ఉంది. అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఆ లొసుగులు ఏమైనా ఉన్నాయా? వాటి మీద ఒక విచారణ జరిపితే బాగుంటుంది ఇంటర్నల్గా. ఇది జరిగిందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పారు, మనమే చెప్పాము, ఇప్పుడు కొంతమంది సభ్యత్వాలు రద్దు చేయడం, చనిపోయిన వాళ్ళని తీసేయడం, లేదు వాళ్ళంతల వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. అవి ఖాళీగానే పెడతారా ఆ నెంబర్లను? ఎవరైనా పలుకుబడి ఉండి మాకంటే ముందు వచ్చే అవకాశాలు ఉంటాయా? ఇక ముందు కూడా ఈ పొరపాటు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చట్టం ఏం చెబుతుందో చెప్పాల్సిందో కోరుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెంబర్షిప్ నెంబర్ 100 వచ్చింది అనుకుందాం, పైన 99 మంది ఉన్నారు, మీది 100th నెంబర్. ఒకవేళ పైన దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళ మెంబర్షిప్ ఖాళీగానే ఉంచాలి. ఎవరైనా లీగల్ హెయిర్ ఎవరైనా వచ్చి దాన్ని క్లెయిమ్ చేసుకుంటే తప్ప. మీరు ప్రతి మెంబర్షిప్ ఫామ్తో పాటు నామినేషన్ ఫామ్ ఇస్తారు. మీ నామినీ ఫలానా వ్యక్తి అని, మీ భార్యను కొడుకు కూతురు ఎవరినో ఒకరిని నామినీగా పెడతారు. ఒకవేళ నామినేషన్ ఫామ్ మీరు ఇవ్వకపోతే మీ లీగల్ హెయిర్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మా ఫాదర్కి పలానా సొసైటీలో మెంబర్షిప్ ఉంది, ఆయన మెంబర్షిప్ నెంబర్ 99, ఆయన చనిపోయారు, ఆయన డెత్ సర్టిఫికేట్ ఇది, నేను ఆయన లీగల్ హెయిర్ని, నా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇది అని సొసైటీకి అప్లై చేసుకుంటే అప్పుడు సొసైటీ వాళ్ళు 15 days నోటీస్ పీరియడ్ పెట్టి నోటీస్ ఇచ్చి మా సొసైటీ నోటీస్ బోర్డులో పబ్లిష్ చేసి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కాల్ఫర్ చేసి అబ్జెక్షన్స్ ఏవి లేకపోతే మేనేజింగ్ కమిటీ రిజల్యూషన్ తీసుకొని ఆ మెంబర్షిప్ ఇవ్వచ్చు. లేదు అంటే ఆ మెంబర్షిప్ ఫైనల్. 99వ నెంబర్ ఒకవేళ ఎవ్వరూ కాలేదనుకోండి, ఇక ఆ నెంబర్ సీజ్ టు బి ఎగ్జిస్ట్ అనమాట. 99 తర్వాత 100 ఉంటుంది, కానీ ఇక దాని తర్వాత 99 ఉండదు, ఇంకెప్పటికీ ఉండదు. 99 విల్ బి ఎంబ్లాక్డ్, అంటే దాన్ని బ్లాక్ చేసేస్తారు ఆ నెంబర్ని. ఆ మెంబర్షిప్ మళ్ళీ ఎవరైనా లీగల్ హెయిర్ కాని వాళ్ళు, నామినేషన్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా వచ్చి కావాలి అంటే మాత్రం ఇవ్వకూడదు, చట్టం ఒప్పుకోదు. సార్ రాజాబాబు అండి, ఇప్పుడు డ్యూయల్ మెంబర్షిప్ ఉండొచ్చు ఈ సంస్థలో, ఈ ఆర్గనైజేషన్లో, ఈ కోఆపరేటివ్ సొసైటీలో
మెంబర్షిప్ ఉండి వేరే దాంట్లో కూడా ఉండడం ఎట్లా తీసుకుంటారు? బ్లాక్ చేసిన నెంబర్లు బయటకు చెప్తారా? బ్లాక్ చేసి నెంబర్ బయటకు చెప్తారంటే ట్రాన్స్పరెంట్గా ఉంటే చెప్తారండి. ఫలానా వాళ్ళు చనిపోయారు, వాళ్ళు నోటీస్ ఇస్తారు కదండి. లేదు, మాకు సంబంధం ఉండదు. మేనేజింగ్ కమిటీ డ్యూయల్ మెంబర్షిప్ డ్యూయల్ మెంబర్షిప్ ఈ సొసైటీలో ఉండకూడదు. ఏ సొసైటీలో కూడా మెంబర్షిప్ ఉన్నా సరే ఇక్కడ ఈ సొసైటీలో మెంబర్షిప్ ఉండకూడదు. ఒకటేంటంటే మీ సొసైటీ 1960లో స్టార్ట్ అయింది. 1960లో స్టార్ట్ అయింది, ఇంకా నాన్ ఎలాటి మెంబర్స్ ఉన్నారు. ఈ లోపల ఇంకొక ఇట్లాంటి ఆబ్జెక్ట్ ఉన్న సొసైటీయో లేకపోతే ఇట్లాంటి హౌసింగ్ సొసైటీయో స్టార్ట్ అయింది. అక్కడ మెంబర్షిప్ తీసుకున్నారు, అక్కడ ప్లాట్ వచ్చింది, ఫ్లాటో ఇళ్ళ స్థలం ఏదో ఒకటి వచ్చింది. అది ఇమ్మీడియట్గా ఇక్కడ చెప్పి ఇక్కడ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మెంబర్దే. అక్కడ ఇక్కడ ఉంటే ఎట్లా? అక్కడ ఇక్కడ ఉంటే అది తర్వాత వెరిఫికేషన్లో బయటపడితే ఫస్ట్ ఇక్కడిది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అది కూడా పోతుంది. అక్కడేమో దాన్ని ఏమంటారంటే ఇంపర్సనేషన్ కింద అక్కడ తీసేస్తారు. అక్కడ నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇక్కడ కూడా తీసేస్తారు. లాస్ట్ ప్లీజ్ లాస్ట్. సార్ మా దగ్గర నేను నా సన్నుని నామినీగా పెట్టుకోవచ్చు. ఒక బ్యాంక్ అకౌంట్లో కనుక మనం ఎట్లయితే నామినీ పెడుతున్నామో నా తదనంతరము నా లీగల్ హెయిర్ వీడు అని చెప్పి ముందే సొసైటీ దగ్గర నామినేషన్ ఫామ్ ఫిలప్ చేయొచ్చా? మెంబర్షిప్ ఫామ్తో పాటే నామినేషన్ ఫామ్ ఉంటుందండి. దాంట్లో మీరు ఎవరినైనా మీ లీగల్ హెయిర్ అనే వాళ్ళని ఎవరినైనా పెట్టుకోవచ్చు. కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు. ఇవ్వండి, నామినేషన్ ఇవ్వండి, ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి ఇవ్వండి. ఓకే, వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అమ్మాయిని మెంబర్గా పెట్టొచ్చా అంటున్నారు. నామినేషన్ పెట్టుకోవచ్చు అండి. మీ మెంబర్షిప్ ఆయనకి ఇచ్చే మెంబర్షిప్ ట్రాన్స్ఫర్స్ గురించి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇవ్వచ్చు. ఎస్, అప్డేట్ చేసుకోవచ్చు. ఉంటాయి సార్, ఉంటాయి. డిస్కస్ సార్. నాగరాజ్ గుప్తా సార్, లాస్ట్ సమయం లేదు. దీంట్లో ఒక క్లారిఫికేషన్ సార్. అది మనం అసలు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత నామినేషన్ ఇవ్వచ్చు అంటున్నారు కదా. కానీ మన దగ్గర చనిపోయిన వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకోవడానికి లేదు అన్నది ఒకటి ఉన్నట్టుంది కదా మన దగ్గర. ఉందా సార్ అట్లా ఏమైనా బైలాలో? బైలా అమెండ్మెంట్ చేసుకున్నాం మేము. ఓకే, అంటే బైలాలో అమెండ్మెంట్ చేసినామా? లేదు, చిన్న విషయం ఏంటంటే ఒక మెంబర్ కనుక చనిపోతే ఆ మెంబర్షిప్ రద్దు అవుతుంది. కానీ రేపొద్దున ల్యాండ్ అలాట్మెంట్ సమయంలో ఆ మెంబర్ యొక్క లీగల్ హైయర్ని మనం కన్సిడర్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ద మెంబర్ ఈజ్ నాన్ ఎలాటి. అది ఉందా పాసిబిలిటీ? మెంబర్ లేకుండా మళ్ళీ ల్యాండ్ ఇవ్వడానికి లేదు అని ఎవరైనా కోర్టుకు పోయే అవకాశం ఉందా? అటువంటి ప్రొవిజన్ ఉంటే అది ఆల్రెడీ అప్రూవ్ చేసి ఉంటే రిజిస్ట్రార్, అది పాసిబుల్. అది రిజల్యూషన్ అప్రూవల్ అయిపోయింది, అమెండ్మెంట్ అయిపోయింది. బైలా అమెండ్మెంట్ కూడా అయింది. ఎప్పుడైంది అది? లాస్ట్ 2019 జనరల్ బాడీలో 2020లో అయిందంట. ఓకే.